ప్రభుత్వం ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతిదీ వాళ్ళ చేతిలోనే ఉండాలనుకుంటున్నారు. అపోజిషనే వద్దంటున్నారు ప్రభుత్వాలు. ఇప్పుడు చూసుకుంటే పార్టీలు చూడండి, మన రాష్ట్రంలో చూస్తే వైనాట్ 175 అంటారు. అంటే 175 మేమే వచ్చేయాలంటే ఇంకేంటది? ప్రజాస్వామ్యమా, అరాచకమా? మిగతా పార్టీలు మాకు 160 వస్తాయంటున్నారు. మోడీ గారు చూస్తే 400 పైన రావాలంటున్నారు. అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో, రాష్ట్రాల్లో అన్నది మనం ఆలోచించాలి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా బ్రూట్ మెజారిటీ వస్తే ఇంకా మాకు ఎదురు లేదు, మేము ఏమైనా చేయొచ్చు అన్న భావనలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. మనం ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడకుండా చూపించాల్సిన బాధ్యత రాజకీయ వాళ్ళకి అనిపించవచ్చు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉందని, కానీ మన అందరి మూల కర్తవ్యం ఏంటంటే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం. దానికోసం అపోజిషన్ భూమిక కూడా చాలా ముఖ్యం. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే తప్ప మనలో ఉన్న తప్పులు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే అందరూ భజనే చేస్తారు.